వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మేడం ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అసలు ఏం జరుగుతుంది మేడం? ఏపీలో మహిళల విషయంలో గతంలో గొప్పగా చెప్పారు, రక్షణ కల్పిస్తామన్నారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. నమస్తే అండి. నమస్కారం. 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 కాకినాడకి చెందిన అమ్మాయిగా, కాకినాడలో పుట్టి పెరిగి చదువుకున్న అమ్మాయిగా అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ రోజు రంగరాయ మెడికల్ కాలేజ్ లో జరిగిన విషయం చూస్తే, అక్కడ చదువుకునే విద్యార్థులకు జరిగిన విషయం చూస్తే చాలా బాధాకరమే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాకుండా అసలు మాట్లాడు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎందుకంటే ఈ రోజున కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కాలేజ్ లో విద్యార్థినులపై ఇలా జరిగింది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ముందు చూసుకుంటే సత్సాయి జిల్లా బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి బాలికలు ఎంతమంది అస్వస్థత గురయ్యారు చూసాం. అంటే ఏంటమ్మా ఏమైంది? వరుసగా వయసుతో సంబంధం లేకుండా పిల్లలు కావచ్చు, చదువుకునే విద్యార్థినులు కావచ్చు, ఆడవాళ్లపై జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు. 5 ఏళ్ళం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ మనం వరుసగా చూస్తూనే ఉన్నాము. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకో. గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్లపై ఎవరన్నా ఒక మాట మాట్లాడాలన్నా, ఆడవాళ్ల జోలికి వెళ్లాలన్నా జంకేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఆయన మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను. ఎందుకంటే దిశ యాప్ ద్వారా ఎంతో మంది ఆ యాప్ ద్వారా ఆడపిల్లల రక్షణగా ఫీల్ అయ్యారు. ఆ యాప్ ఉందన్న భయంతో ఈ ఆకతాయిలు, ఈ దుర్మార్గులు కూడా వాళ్ళ జోలికి వచ్చేవాళ్లు కాదు. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ అక్కడ న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజున. మరి ఈ రోజున ఆడపిల్లలకి అటువంటి రక్షణ లేదు రాష్ట్రంలో. ఖచ్చితంగా దీని గురించి కూటమి పెద్దలు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. రోజు రంగరాయ మెడికల్ కాలేజ్ లో, కాకినాడ జీజీహెచ్ లో ఏదైతే జరిగిందో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ లో, ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. సస్పెండ్ చేయడం మాత్రం కాదు, మళ్లీ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా వాళ్ళు భయపడేటువంటి ఒక శిక్షను వాళ్ళు అమలు పరచాలి. ఇలా ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అలాగే మేడం. అలాగే మహిళా రక్షణకి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూటమి పెద్దలు అటువంటి విషయాన్ని కూడా మీరు రోజు బహిర్గతంగా చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మహిళల విషయంలో చాలా మాట్లాడారు. ఇప్పుడు పరిపాలనకు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీపీపీ గారు అన్ని మర్చిపోతుంటారు. చూసావరా దీని తలపొగరు? ఎలక్షన్ల విషయంలో మాట్లాడిన మాటలు ఏవి ఇప్పుడు ఆయనకి గుర్తులేవు. ఆ ఎలక్షన్ల ప్రచారాల్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవి ఇప్పుడు గుర్తులేవు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ రోజున ఆయన చాలా గట్టిగా చెప్పారు మహిళలకి నేనున్నాను అని చెప్పి. ఈ రోజు ఎక్కడున్నారు ఆయన? ఈ విషయం గురించి ఆయన ఒక మాట మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహిళల భద్రత మాకు అన్నిటికంటే ముఖ్యం, బాగానే ఉంది, మా ఆడపడుచులు అంటూ గౌరవంగా సంభాషణల వరకు ఉంటే సరిపోదు, ఆ గౌరవం మీ ప్రభుత్వ పాలన చేతల్లో కూడా కనపడాలి. ఈ గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెద్దేసేవాడే. ఈ విషయాన్ని కూటమి పెద్దలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.